ఈ అద్భుతాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నాడని చెప్పుకుంటూ వస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించేది ఒక విధవరాల కుమార్ని యేసుక్రీస్తు ప్రభుల వారు లేపుతాడు. దాన్నే మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుంచి 17 వరకు చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుండి 17 వరకు ఉన్న ఈ యొక్క వచన భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అంతకుముందే కపెర్నహూముకి వెళ్తారు. కపెర్నహూము నుంచి వెళ్ళిన తర్వాత నాయిను అనే ఒక ఊరికి వెళ్తాడు. తర్వాత కపెర్నహూము నుంచి నాయనికి దాదాపు ఒక 25 మైళ్ళు కొలిచారు. కొన్ని చోట్ల అయితే 10 కిలోమీటర్లని ఉంది. అంటే 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభుల వారు నాయను అనే ఊరికి. ఆ ఊరికి వెళుతూ ఉండగా పొలిమేరలు అంటారు తెలుసా? కొన్ని ఊర్లకి పొలిమేరలు అని కొన్ని గుర్తులు పెట్టుకుంటారు. ఇక్కడ పొలిమేర అని రాయబడలేదులే కానీ గవిని వద్దకు అని ఉంది. కొన్ని బైబిల్లో ఏమన్నదంటే పొలిమేర అనే ఉంది అక్కడ. గవిని అంటే ఆ గవిని వద్దకు ఆయన లోపలికి వస్తూ ఉంటే, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నూజివీడు తీసుకుంటే, నూజివీడికి ఆయన ఎంట్రన్స్ అవుతూ ఉంటే నూజివీడులో నుంచి బయటికి తీసుకెళ్తున్నారంట ఒక చనిపోయినటువంటి వ్యక్తిని. అలా ఆయన లోపలికి నాయను అనే ఊరికి లోపలికి ఆయన వస్తూ ఉంటే విధవరాలు కుమారుణ్ణి చనిపోయిన అతన్ని పాడి మీద ఎత్తుకొని వాళ్ళు ఊరి పెద్దలు బయటికి తీసుకెళ్తూ ఉన్నారు. దేనికి? సమాధి కార్యక్రమం చేయడానికి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ విధవరాల్ని చూసి, ఆమె ఏడుస్తూ ఉండడం చూసి, తనకి ఒక్కడే కొడుకు అని గుర్తెరిగి పాడెను ముట్టి ఆపి, నేను లేపుతున్నాను లే అనగానే అతను లెగిచాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తిని అమ్మకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని లేపమని ఒక్కరు కూడా అడగల. ఎక్కడన్నా ఉందా? ఎవరన్నా ఈ విధవరాలకి ఇతను ఒక్కడే కొడుకు, ఆమె దిక్కులేనిది అయిపోద్ది ఈయన లేకపోతే, కొడుకు కూడా లేకపోతే, కాబట్టి ఈమెకు సహాయం చేయమని ఒక్కరు కూడా చెప్పినట్లేదు. ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ కనికరపడింది యేసుక్రీస్తు ప్రభుల వారంట. మనం ఏదో అనుకున్నట్లుగా ఒక వ్యక్తిని బ్రతికించాలి, ఒక వ్యక్తికి స్వస్థతనివ్వాలనేది మనం అనుకుంటే జరగదు. ఇక్కడ ఇప్పుడు దేవుడు నిర్ణయించిన ప్రకారమే జరిగిద్ది. అది కూడా మనకు జ్ఞాపకం ఉండాలి. ఇక్కడ తనకిష్టమైన వారిని ఆయన బ్రతికిస్తాడు, అవసరమైతే తీసేస్తాడు. ఇదంతా ఆయన యొక్క సంకల్ప ప్రకారమే జరిగిద్ది తప్ప ఆయన సంకల్పాన్ని మనం ఏదో మార్చేస్తాం అనుకోవడం, లేదంటే మనలోకి తీసేద్దాం అనుకోవడం, అది చాలా తప్పు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఇష్ట ప్రకారంగా జరుగుతుంది ఇక్కడ కార్యం. ఎవరో వచ్చి ఆయనకి రిక్వెస్ట్ చేయలేదు, ప్రార్థన చేయలేదు, ఎవరు ఏం చెప్పలేదు. ఇక్కడ ఆయనే ఎరిగి కనికరపడ్డాడంట. ఆ పదం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం మనం చూసినట్లయితే 12కి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 7:12. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతనొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండరు. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన
ప్రజలకు దర్శనము గ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరచరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారే కనికరపడి ఆయన లేపాడంట. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన అద్భుతం ఇక్కడ మీకు తెలియాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అధికారం ఏంటంటే సర్వాధికారం అయింది. భూమి మీదకి రాకముందైనా రాకపోయిన తర్వాత అయినా ఇప్పుడైనా ఎప్పుడైనా. చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత అధికారం అని ఎప్పుడు అనుకోమాకండి. అంతకు ముందు కూడా ఆయన దేవుడే, ఎప్పుడూ దేవుడే. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు రాయబడిన విధంగా బైబిల్లో మనకి 3 వ్యక్తులను లేపుతాడు. 3 వ్యక్తులను లేపిన ప్రతిసారి ఒక గుర్తు అనేది కామన్గా ఉండేది. అది మనం తెలుసుకోవాలి. 1 విధవరాలు కుమారుని లేపాడు, 2 యాయిర్ కుమార్తెను లేపుతాడు, 3 లాజర్ గారిని లేపుతాడు. 3 వ్యక్తులను ఒకే విధంగా లేపాడు. తెలుసా ఈ సంగతి మీకు? ఏంటిది అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు చూడండి. ఇక్కడ 14-15 వచనం, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, చిన్నవాడా లెమ్మని చెప్పాడు. యాయిర్ కుమార్తె ఏమన్నాడు తెలుసా? చిన్నదానా లే అన్నాడు. లాజర్తో ఏమన్నాడు? లాజరు బయటికి రా అన్నాడు. మీరు గమనించినట్లయితే 3 వ్యక్తులను ఒకే విధంగా లేపాడు. నోటి మాటతో లేపాడు. నిజం చెప్పాలంటే ఒక పద సెంటెన్స్తో నువ్వు బయటికి రా అనగానే లాజర్ గారు బయటకు వచ్చాడు. చిన్నదాన లే అనగానే అమ్మాయి లేచి నిలబడింది. చిన్నవాడ లెగమానే అనగానే ఇక్కడ లేచాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వేరే ఊర్లో ఉన్నాడు అనుకుందాం. ఈ ఒక వ్యక్తి పక్కింట్లో ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యక్తికి వినపడే విధంగా ఇప్పుడు ఆ వ్యక్తిని మనం ఇక్కడికి రప్పించాలంటే ఏం చేయాలి? వినపడే విధంగా అరవాలి. 4 ఇళ్ళు వెనకమాల్లో ఉన్నాడు. ఇలాంటి స్పీకర్లు పెట్టి పిలవాలి. ఒక ఊరు అవతాలో ఉన్నాడు, అతన్ని ఇక్కడికి రప్పియాలి. ఇప్పుడు 1 సెకండ్లో ఫోన్లు చేయాలి. ఈ వ్యక్తి ఇప్పుడు చచ్చిపోయి వేరే లోకానికి వెళ్ళాడు. ఇది కూడా గమనించండి. లాజర్ అయినా కానీ, చిన్నమ్మాయి అయినా కానీ, చిన్నవాడు కానీ ఎక్కడున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు భూమి మీద లేరు, వేరే లోకానికి వెళ్ళారు ఈ 3. చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ వెళ్ళేటటువంటి మృతుల లోకంలోనికి వెళ్ళారు వీళ్ళందరూ. ఆ మృతుల లోకంలో నుంచి భూమి మీద ఉన్న శరీరంకి ఆ 3 వ్యక్తులు రప్పియాలి. ఇప్పుడు అంత చిన్న విషయంగా చూడద్దు. ఎప్పుడు చచ్చిపోయిన వాళ్ళని బతికించడం అనేది. చిన్నవాడ లే అనగానే ఏమనుకుంటున్నారు? ఆ లోకంలో ఉన్న వ్యక్తి వచ్చి ఇక్కడ ఈ శరీరంలోకి వచ్చి లేగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ పదం వేరే లోకంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఈ వ్యక్తి బతికాడు. ఇప్పుడు ఆయన పదం, ఆయన మాట ఎంత పవర్ఫుల్ అని తెలియడానికి నొక్కుపట్టి చెప్తున్నా. ఇదంతా చిన్నవాడలే అనగానే చిన్న పదంగా దాన్ని చూడమాకండి. వేరే లోకంలో ఉన్న వ్యక్తికి ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాట వినబడి ఆ లోకంలో నుంచి డైరెక్ట్గా ఈ లోకంలోకి వచ్చాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తూ ఉందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటకు మృతులను లేపే శక్తి ఉందని చెప్పి అర్థమవుతుంది. ఆయన మాట ఎంత గొప్పదో, ఆయన మాటకు ఎంత అధికారం ఉందో అర్థం చేసుకోండి. మృతులను లేపే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. కనికరపడే దేవుడు. ఆయన చేసిన అద్భుతాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమీ కాదు, ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయనకున్నటువంటి గొప్ప విషయాలు. ఒకే ఒకటి, ఏ అద్భుతం జరిగినా మనకు బయటకు వచ్చేది ఏంటంటే ఒకే ఒకటి, ఆయన దేవుడు.
రోగాలు నయం చేసిన, సముద్రం మీద నడిచిన, ఎవరినైనా లేపిన, 5,000 మందికి 5 రొట్టెలను పంచిపెట్టిన, ఇంక ఏదైనా జరగనివ్వండి, మీరు కరెక్ట్గా చదివితే అక్కడ మనకు ఆన్సర్ బయటకే వచ్చిందంటే అవుట్పుట్ ఈయన దేవుడు అన్న విషయం బయటకు వచ్చింది. మాటల ద్వారా కావచ్చు, చేతుల ద్వారా ఆయన అద్భుతాలు చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ మనకు వచ్చేటటువంటి చివరికి అవుట్పుట్ లేదంటే ఫలితం ఏంటయ్యా అంటే ఈయన ఒక్కడు మాత్రమే దేవుడు అనే అవుట్పుట్ మాత్రమే మనకు బయటకు వచ్చింది. వేరేది ఏమీ రాదు. అక్కడ మీకు చూసుకున్నట్లయితే మీకు కొన్ని పాఠాలు నేర్చుకుంటాం, కానీ ప్రథమంగా మనకి కనబడేది ఏంటయ్యా అంటే ఈ అద్భుతాలు ఆశ్చర్యాలు అన్నీ తెలియజేసేది ఏంటయ్యా అంటే మనకు ఒక్కటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అని. ఈ అద్భుతం ద్వారా ఆయన ఏ విధంగా మనకు దేవుడు అని చెప్పేసి ప్రత్యక్షపరచబడుతున్నాడు అంటే నోటి మాటతోనే ఒక లోకంలో ఉన్న వ్యక్తిని ఈ లోకానికి రప్పించి చనిపోయిన వ్యక్తిని బ్రతికించినటువంటి గొప్ప దేవుడిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. మరణం పైన అధికారం కలిగిన వాడంట యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రకటన గ్రంథాలు అంటాడు కదా, నాకు మరణం మీద అధికారం ఉందని. మనకి తెలుస్తూ ఉండాలి ఇవన్నీ. మనం గమనించినట్లయితే భక్తి అనగానే మనం డెఫినేషన్ ఒకటి చూస్తూ ఉంటాం యాకోబు పత్రికలో. దిక్కులేని విధవరాలను ఆదరించడం, అనాథ పిల్లలను ఆదరించడం అనే భక్తికి డెఫినేషన్ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిని ఆదరించాడు? ఇక్కడ ఒక విధవరాలని. అసలు భక్తి ఎలా చేయాలో కూడా ఆయన చూపిస్తున్నాడు మనకు. చూడండి ఎవరి ఎదుట కనికరపడుతున్నాడు చూడండి. కనికరపడి ఏం చేశాడు? ఆమెను ఆదరించాడు, ఏడవద్దమ్మా అని. భక్తి ఎలా చేయాలో కూడా ఆయన చూపిస్తున్నాడు చూడండి. కనికరపడడం మాత్రమే కాదు, ఆదరించడం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన గుణ లక్షణాలు కానీ ఆయన క్యారెక్టర్ మనం అర్థం కావాలి. ఇక్కడ పాత నిబంధన అంతటిలో దేవుడు వచ్చి ఎప్పుడూ ఇలాగ ఉండలేదు మనుషుల మధ్య. ఆయన నోటి మాట ద్వారానో లేదంటే కొన్ని ప్రత్యక్షతల ద్వారానో కళల ద్వారానో మాట్లాడాడు తప్ప దేవుడే వచ్చి మనుషుల మధ్య నివసించింది ఇక్కడే. వాళ్ళకి అర్థం కావట్లా, ఎవరికి? శిష్యులకే అర్థం కావట్లా యేసు ప్రభు. ఎవరెవరు కనుక్కోమాకండి, పరిచయలు శాస్త్రులు వాళ్ళ తర్వాత సంగతి. అసలు శిష్యులకే అర్థం కావట్లా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరనేది. నేను ఎవరు అనుకుంటున్నారని అడిగినప్పుడు ఏం చెప్పారు శిష్యులందరూ? ప్రవక్తల్లో ఒకడు అంట ప్రభువా, యోహాను అంట ప్రభువా, ఇర్మియా అంట ప్రభువా అన్నారు. పేతురికి తెలుసు అనుకుంటున్నారేంటి? దేవుడు బయలుపరిస్తే పేతురికి తెలిసింది. పేతురికి కూడా స్పష్టంగా తెలుసు అంటే పేతురికి తెలియదు. నిజం చెప్పాలంటే దేవుడు తెలియజేస్తే తెలిసిద్దంట. పేతురు గారికి అలా తెలిసింది. మరి మనం ఎలా నమ్ముతున్నాం యేసుక్రీస్తు ప్రభుల వారిని? ఇక్కడ ఇదే ఈ అద్భుతాల ఆశ్చర్యాలు అన్నింటిలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏం తెలుస్తున్నాయి మనకి? దేవుడు మనిషి రూపంలో వచ్చి భూమి మీద నివసించాడు. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు, ఆయన ఎలా కనికరపడుతున్నాడు, ఆయన ఎలా దుఃఖపడుతున్నాడు, ఆయన కోపం వస్తే ఎలాగుంటున్నాడు, మనుషుల పట్ల ఆయన ఎలా నడుచుకుంటున్నాడు, ఇవన్నీ ఈ అద్భుతాల్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఒక విధవరాలి ఎడల ఆయన కనికరపడుతూ ఉన్నాడు, ఆమెను ఆదరిస్తూ ఉన్నాడు. బైబిల్లో కొన్ని సిరీస్లు చూశాను నేను. దాంట్లో ఏమనుందంటే పేతురు గారి గురించి కొంచెం డిఫరెంట్గా తీశారు. దాంట్లో ఎలాగుందంటే పేతురు గారికి వేరే ఆమెతో పెళ్ళి అయింది, ఈడనే అమ్మాయితో. మరి అదో కాదు మనకు తెలియదు చరిత్రలో. పేతురు గారు కొంతకాలం యేసుక్రీస్తు ప్రభుల వారితో
దూరంగా వెళ్ళిపోయినట్టు చూపిస్తాడు ఆ సిరీస్లో. దేనికయ్యా అంటే పేతురు గారు అలా వైఫ్కి అబ్బాయి ఎవరో చచ్చిపోతారు కడుపులోనే పుట్టంగానే. యేసుక్రీస్తు ప్రభులారు ఆ వ్యక్తిని లేపలేదని చెప్పి ఈయన అలిగినట్టు కొంచెం చూపిస్తాడు దాంట్లో. ఇది మాత్రమే కాదు, కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభులారు అందరినీ లేపినట్లు, అందరి రోగాలను నయం చేసినట్లు బైబిల్లో మనకు కనబడదు. పాత నిబంధనలో కూడా అందరి రోగాలు అందరూ చేసినట్టు కనపడదు. సమయ సందర్భాలను బట్టి ఆయన నయం చేస్తాడు. మన రోగమైనా, ఒక వ్యక్తి చచ్చిపోయిన వ్యక్తిని లేపడం అయినా సరే, ఏదైనా సరే అందరూ ఆదరించబడడానికి తన యొక్క దేవుని యొక్క ప్రత్యక్షతలు అవసరం అనుకున్న సందర్భంలోనే చాలా అద్భుతాలు జరుగుతాయి. ప్రతి సందర్భంలో ఆయన చేసేస్తాడు అనుకోమాకండి. అక్కడెక్కడ లేదు బైబిల్లో ప్రతిసారి దేవుడు ఈ విధంగా చేసేస్తాడు అని. చాలామంది అనుకోవచ్చు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ చాలా అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడు కదా దేవుడు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని ఎప్పుడు అనిపించలేదు మీకు? ఎప్పుడు అనిపించలేదా నీకు? ఎవ్వరికి? నాకు ఒకనొక టైంలో ఒకటి అనిపించింది. ఏలియాను బయలు ప్రవక్తలు ఉంటారు కదా, తెలుసుగా, పైనుండి మంట వచ్చేసి కాల్చిద్దిగా. అటువంటి సందర్భం ఒకటి జరిగితే బాగుండు. అసలు దేవుడు ఎవరనేది ఒక్క దెబ్బతో తేలిపోతాగా ఈ దేవుళ్ళు అందరూ బాధ తప్పిద్ది అనుకున్నాండి. ఇది మీ దేవుడు మా దేవుడు, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనుకుంటున్నారు కదా. అలాంటి సందర్భం ఏదో ఇప్పుడు జరిగితే ఇక ఇప్పుడైతే రికార్డ్ అయిపోద్దిగా. ఇప్పుడున్న సీసీటీవీ కెమెరాలు, హెచ్డి కెమెరాలు ఉన్నాయి కానీ ఒక్క దెబ్బతో తేలిపోద్దిగా ఇంక దేవుడు ఎవరు అనేది అనుకుంటూ ఉండవు. మనం గమనించాల్సింది ఏంటంటే, మన ఆలోచనలతో లేదంటే మనం అనుకున్నట్లుగా దేవుడేమీ ఉండడు, దేవుడేం చేయడు. దేవుడు అనుకున్న విధంగా, దేవుడు ప్రత్యక్షపరచుకున్న విధంగా, దేవుడు చెప్పిన విధంగా మనం వినాలి, నడుచుకోవాలి. సమయ సందర్భాలు వచ్చినప్పుడు ఆయనే తను ప్రత్యక్షపరచుకుంటాడు. కాబట్టి మన ఆలోచనతో ఏదో లోకాన్ని మార్చేద్దాం అనుకుంటే అది అయ్యే పనులు కాదులే. కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో తన దయా సంకల్పం చొప్పున, తన చిత్త ప్రకారం చొప్పున మనుషులకు కనబరుచుకున్నాడు, లోకానికి కూడా తను కనబరుచుకున్నాడు. మన అనుకున్న విధంగా అద్భుతాలు జరగట్లేదని, మనకేదో మేలు జరగట్లేదని మీరేం బాధపడాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకు? ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు ఇంకా భూమి మీద. మనమే ఒక అద్భుతం. ఈ అద్భుతాల మీదే ఒక పాట రాసుకున్నా, ఫ్యూచర్లో ఎప్పుడు రిలీజ్ చేస్తాను తెలియదు. కానీ అసలు ఈ అద్భుతాలన్నిటిలో అసలైన అద్భుతం ఏది అనేది చూసుకుంటే తెలిసిద్ది. మనం ఆ రోజు ఈ అద్భుతాల సిరీస్ అయిపోయిన రోజున, చివరి రోజున పాడతాను ఆ పాట. తెలిసిద్ది మనకు అసలైన అద్భుతం ఎవరనేది. భూమి మీద వేటి కోసం ప్రాకులాడుతున్నారు కదా, అది కావాలి, ఇది కావాలని. అసలు అవన్నీ అద్భుతాలు కాదు. భూమి మీద దేవుడు అద్భుతాలు ఇంకా చేస్తూనే ఉన్నాడు. తల్లి గర్భంలో బిడ్డను నిర్మించడం అనేది ఒక చాలా వండర్. అది మనుషులకు చేత కాదు, అది మనకు అర్థం కావట్లా దేవుడు చేసే అద్భుతం అని. భూమిలోనికి చెట్టు వెళ్ళి ఆ చెట్టు నుంచి పక్కలు వస్తుంటే, ఆ చెట్టు నుంచి పండ్లు కాస్తుంటే మనకు అది అద్భుతం అని అనిపించట్లా. దేవుడు చేసిన అద్భుతాలను చూడడం మానేసేసి భూమి మీద మనుషులు ఏదో చేసేస్తే సినిమాల్లోనూ వాటి ద్వారానో అవి చూసి దేవుడు ఎలా చేస్తే బాగుండొచ్చు, కానీ మనుషుల ఆలోచనతో దేవుడిని ఆలోచిస్తున్నాం మనం. దేవుడు చేసిన అద్భుతాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వర్షం ఒక అద్భుతం. ఏమనుకుంటున్నారు వర్షం కురవడం అంటే?
ఈ అద్భుతాల మధ్యలో ఒక అద్భుతమైన మనల్ని ఉంచాడు. మనం కూడా ఒక అద్భుతమే. మన కళ్ళైనా, చెవులైనా, ముక్కైనా, శరీరమైన, రక్తమైన, ఆత్మ అయినా సరే మనం కూడా ఒక అద్భుతమే. ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి మన పాపాల కోసం చనిపోయి మూడో తీరును తిరిగి లేకడం కూడా ఒక అద్భుతమే. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడం ఒక అద్భుతమే. ఇవన్నీ అద్భుతాలే. ఈ అద్భుతాలన్నిటి మధ్యలో కూడా మనం ఇంకా కొత్త అద్భుతం జరిగితే బాగుండు అని అనుకుంటున్నామంటే గ్రీసు దేశస్థుల వల్లే జరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అద్భుతాలు ఏమైనా జరిగితే బాగుండేమో అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. దేవుడు వచ్చి మనం కూడా అటువంటి తోరణలోకి వెళ్ళిపోతున్నావేమో. కొరింథీ పత్రికలు ఏమంటాడు? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తాడు కదా, యూదులు కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 22. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారంట, గ్రీస్ దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారంట. నేను గ్రీస్ దేశస్తులు అన్నా, యూదులు అంటే ఎవరు అసలే? దేవుని జనాంగం. వాళ్ళు అద్భుతాలు అడుగుతున్నారంట. వాళ్ళ మధ్య జరిగిన అద్భుతాలు ఏ జనాంగం మధ్య జరగల. వాళ్ళు అద్భుతాలు చేయమని అడుగుతున్నారు. క్రైస్తవ్యంలోకి వచ్చి మనం కూడా ఇంకా అద్భుతాలు జరిగితే బాగుండు అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం మనం కూడా. చూడండి మన విశ్వాసం ఎలా దిగజారిపోతూ ఉందో. రోజు రోజుకి విశ్వాసంలో ఎదగాలే కానీ రోజు రోజుకి పడిపోతున్నామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అర్థం కాలా మనకి, అంతే, ఏమీ కాదు. ఇంకా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తమును సృజించినవాడు, మన కోసం భూమి మీదకి వచ్చిన దేవుడు అని మనకు అర్థం కాలేదు. వ్యర్థం అవుతుంది మన భక్తి, అంతే, ఏం కాదు. అర్థమైతే మనం కూడా అద్భుతాలు జరిగితే ఇంకా చూడం. భక్తుల వలె ముందుకు సాగిపోతానే ఉంటాం, జరిగినా జరగపోయినా. ఇంకా అద్భుతాల కోసమే చూస్తున్నామంటే మన విశ్వాసం ఇంకా దిగజారిపోతూ ఉంది రోజు రోజుకి. ఈ అద్భుతాల చేత దేవుడు గుణ లక్షణాలు అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలే కానీ కొత్త అద్భుతం ఏదో జరిగిద్దని యూదుల వలె మనం చూడకూడదు. ఇంకా ఈ అద్భుతాలు ఆశ్చర్యాలు ఎందుకయ్యా అంటే క్రీస్తు ప్రభుల వారు దేవుడు అని మనం నమ్మడానికి, ఆయన గుణ లక్షణాలు తెలుసుకోవడానికి, ఆయన ప్రేమ ఎలా ఉంది, ఆయన కనికరం ఎలాంటిది, ఆయన కోపం వస్తే ఎలా ఉండిద్ది, ఆయన చింతిస్తే ఎలాగ ఉండిద్ది. ఈ అద్భుతాలన్నింటిలో మనం అవి నేర్చుకోవాలే కానీ కొత్త అద్భుతం ఏదో చేస్తాడన్న ఆలోచనలోకి వెళ్ళపోమాకండి. ఈ అద్భుతాలన్నీ చదువుతున్నప్పుడు చెప్తారేమో, మరి నాకైతే తెలియదు, ఇతనికి చేసినట్లుగా మీకు కూడా చేస్తాడు దేవుడు అని. నేనైతే చెప్పలేను అలాంటి ప్రసంగాలు. వాళ్ళకి చేసినట్లుగా కంపల్సరీగా మనకు చేస్తాడని నేనైతే చెప్పలేనే కానీ వాళ్ళకి చేసిన చేయకపోయినా మనకి చేసిన చేయకపోయినా పరలోకం మాత్రం కన్ఫామ్. ఒకవేళ దేవుడి సంకల్పంలో నువ్వు బాగుపడాలి అనుకుంటే, నీకు రోగం నయం అవ్వాలి అనుకుంటే, నీకు ఉద్యోగం రావాలనుకుంటే ఇస్తాడు తప్ప కావాల్సిందే అని చెప్పి నువ్వు వాడు కూర్చున్నావంటే ఇంకా మనం ఏం చేయలేం. కాబట్టి విశ్వాసంలో ఎదగండి. ఇంకా దేవుని విశ్వాసంలో ఎదగడం ఎలాగని నేర్చుకుంటూ ఉన్నాం మనం. భూమి మీద ఉన్న విషయాల్లో ఎదిగినా ఎదగపోయినా పర్లా. మీరు గమనించుకోండి, భూమి మీద అడుక్కునేవాడుగా పుట్టించినా కానీ అడుక్కున్నోడితో కూడా దేవుడు పని చేయించగలడు. అది గుర్తుంచుకోండి. నేనేదో ఉన్న స్థితిలో నుంచి ఎదగట్లేదు, నాది తక్కువ జాబు లేదంటే తక్కువ స్థితిని ఎప్పుడు బాధపడద్దు. ఎందుకు? భూమి మీదకి మనల్ని దేవుడు పుట్టించాడంటేనే మనకి మంచి స్థితిని ఇచ్చినట్లే దేవుడు. కాబట్టి ఒక అద్భుతంగా భూమి మీద దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణమైన
అధికారం కలిగిన వాడు అని మనం ఈరోజు తెలుసుకున్నాం. అదేవిధంగా ఆయన అద్భుతాలు చేయడంలో ఇప్పుడు చేస్తారంటే చేస్తూనే ఉన్నాడు. కాబట్టి అద్భుతాలు మనం ఇంకా గమనించట్లా. మన చుట్టుపక్కల ఉన్న అద్భుతాలు, మన ఇంట్లో జరిగే అద్భుతాలు, ప్రకృతిలో జరిగే అద్భుతాలు మనం గమనించక ఇంకా ఏదో కొత్త అద్భుతం చేయాలని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం మనం కూడా. అది చాలా తప్పు. ఈ అద్భుతాలన్నీ ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని మనం నమ్మడానికి. అయితే ఒక్కటి మనం తెలుసుకోవాలి ఇక్కడ, వాళ్ళను ఏ విధంగా పిలిచాడో ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ పిలిచే రోజు ఒకటి ఉంది. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది అన్నాడు యేసు ప్రభు. ఒకళ్ళేమో మృతుల పునరుద్ధానానికి, ఒకళ్ళేమో జీవ పునరుద్ధానానికి ఒకళ్ళంట, ఒకళ్ళేమో తీర్పు పునరుద్ధానానికంట. అంటే ఆయన శబ్దం విని లెగిచే జాబితాలో ఉంటున్నామా లేదంటే తీర్పు కోసం వచ్చే జాబితాలో ఉంటామనేది మనం గమనించుకోవాలి. ఇక్కడ ఏ విధంగా విధవరాలు కుమారుని బ్రతికించినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా వచ్చాడో మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరోజు లేపబోతున్నాడు. ఎలా? తన నోటి మాటతో లేపుతాడు మనల్ని కూడా ఒకరోజు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన మనల్ని కూడా చచ్చిపోయిన తర్వాత తిరిగి లేపగలిగిన సమర్థుడు, పునరుద్ధానం ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన ఈ యొక్క విధవరాల సందర్భం ద్వారా మనకు నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణం పైన అధికారం కలిగిన వాడు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగినటువంటి సమర్థుడు, నోటి మాటతోనే చచ్చిపోయిన వ్యక్తులను కూడా లేపగలిగిన దేవుడు అని మనకు అర్థం కావాలి. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుడా, స్తోత్రములు తండ్రి. నాయనా, ఎంత గొప్ప దేవుడు నాయన. మరి మీరు చచ్చిపోయిన వారిని కూడా లేపగలిగేటటువంటి దేవుడు.